చాలా క్యాజువల్ గా వచ్చారు. నగలు కొనాలి అన్నారు. జ్యువెలరీ షాప్ లో అప్పటికి ఇంకా సేఫ్ లో నుంచి నగలను తెచ్చి పూర్తిగా అరల్లో కూడా సర్తనే లేదు. అంతలోనే డెకాయిట్స్ ఎంటర్ అవ్వడం, తుపాకుల మూత మోగించి బంగారంతో పారిపోవడం అంతా కూడా సినీ ఫక్కీలో జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సంపత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్లోని PMG జ్యువెలరీ షాప్లో భారీ దోపిడీ జరిగింది. దానికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ని మనం చూడొచ్చు. TV9 స్క్రీన్లో చూస్తున్నాం. సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. వాళ్ళు 7 నుంచి 8 రౌండ్ల కాల్పులు జరిపారు. ఆ అనంతరం వారు పారిపోతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. 4 జ్యువెలరీ షాప్ సిబ్బందికి గాయాలయ్యాయి. ప్రజెంట్ వాళ్ళకి ట్రీట్మెంట్ కొనసాగుతుంది. దోపిడీ అనంతరం ఏ విధంగా పారిపోతున్నారో TV9 స్క్రీన్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఈ కేసు ఇప్పుడు కరీంనగర్ పోలీసులకి ఛాలెంజింగ్గా మారింది. నగల షాప్కి కిలోమీటర్ పరిధిలో అన్ని సీసీటీవీలను కూడా పరిశీలిస్తున్నారు. కొన్ని సీసీ ఫుటేజ్ దృశ్యాలు బయటకు వచ్చాయి. అవి మనం చూడొచ్చు. కరీంనగర్ PMG జ్యువెలరీ షాప్లో భారీ దోపిడీకి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. కాల్పులు జరిపిన అనంతరం బంగారంతో ఉడాయిస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారో కూడా చూడొచ్చు. ఆ ఫాస్ట్గా వెళ్లే క్రమంలో అదుపు తప్పి పడిపోయాడు ఒక వ్యక్తి. అతనికి మరో దొంగ హెల్ప్ చేసినట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ కూడా అంతే స్పీడ్లో వాళ్ళు వేగంగా పరిగెత్తుతున్నారు. ఎవరు పట్టుకోలేనంత వేగంగా కూడా పరిగెత్తారు. పోలీసులకైతే కేసు ఇప్పుడు ఛాలెంజింగ్గా మారింది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సంపత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సంపత్, సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. పోలీసులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? ఏం చెప్తున్నారు పోలీసులు? అంటే ఈ దొంగతనాన్ని ఛేదించేందుకు మాత్రం పోలీసులు ఇప్పటికే అన్ని కోణాల విచారణ చేపడుతున్నారు. ఇంతకుముందే సీసీ ఫుటేజ్ని కూడా మీడియాకు విడుదల చేశారు. మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. ఎప్పుడైతే దొంగతనం చేసిన వెంటనే జ్యువెలరీ షాప్ నుంచి బయటకు వెళ్ళారు. ఒక దొంగ కూడా కింద పడిపోయాడు. అయితే ఒక చిన్న సంధి ఉంటుంది. ఆ గల్లీ నుంచి కూడా వాళ్ళు కొంత దూరంగా బైకులు పెట్టుకుని వెళ్ళినట్టు మనకు సమాచారం అయితే అందుతుంది. పోలీసుల ప్రాథమిక విచారణ వెళ్ళడం మాత్రమే ఇది అంతరాష్ట్ర ముఠాగా చెబుతున్నారు. చాలా ప్లాన్ ప్రకారం మాత్రమే ఇక్కడ జ్యువెలరీ షాప్లో దొంగతనం అయితే చేశారు. పెద్ద ఎత్తున కూడా బంగారం తీసుకున్నట్టు మనకు సమాచారం అయితే అందుతుంది. అందులో ఉన్న ఎవరైతే అడ్డుకున్నారో 4 వ్యక్తులపైన కాల్పులు జరిపి ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉండే ఎక్కడైతే ఆభరణాలు అన్నీ కూడా ఆ అద్దం నుంచి అద్దాన్ని పగలగొట్టి అందులో ఉన్న బంగారు నాణ్యాలను బంగారం అంతా కూడా ఎత్తుకెళ్ళినట్టు మనకు సమాచారం అందుతుంది. హడావులు అంటే అప్పుడు 10:30-11 గంటల ప్రాంతం అవుతుంది. కొంత జనము హడావిడి లేదు, కొంత ఆదివారం కాబట్టి. ఈ క్రమంలో అక్కడి నుంచి దాని నుంచి ఒక బ్యాక్ సైడ్ నుంచి కూడా ట్యాంక్ వైపు నుంచి కోర్టు బ్యాక్ సైడ్ నుంచి కూడా వాళ్ళు వెళ్ళిపోయినట్టు మనకైతే తెలుస్తుంది. ఎప్పుడైతే దొంగతనం జరిగినా 20 నుంచి 30 నిమిషాలు కర్మారు దాటినట్టు మనకు సమాచారం అందుతుంది. దొంగతనం వెంటనే పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. అన్ని కోణాల విచారణ చేపడుతున్నది. ఖచ్చితంగా అంతర్రాష్ట్ర ముఠాగా భావిస్తున్నారు. ముందుగా వాళ్ళు రెక్కి కూడా నిర్వహించారు. అంటే ఈ బంగారు షాపులు గతంలో ఏదైతే పర్చేస్ కోసం కూడా వచ్చి కూడా రెక్కి నిర్వహించిన తర్వాతనే ఈరోజు, ఎందుకంటే ఆదివారం రోజు ఎలాంటి హడావుడు ఉండదు. అంతేకాకుండా ఉదయం పూట మాత్రం కస్టమర్ల హడావుడు ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కస్టమర్ల లాగా వచ్చి కూడా దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా ఎవరైతే అక్కడ మార్కెటింగ్ మేనేజర్ నుండి అడ్డుకునే క్రమంలోనే కాల్పులు జరిపి దొంగలైతే పరారారు. ఖచ్చితంగా ఈ దొంగతనం ఛేదిస్తామని పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సంపత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. కరీంనగర్లోని PMG జ్యువెలరీ షాప్లో భారీ దోపిడీ జరిగింది. సీసీటీవీ విజువల్స్ కొన్ని బయటకు వచ్చాయి. పోలీసులు కొద్దిసేపటి క్రితమే ఈ విజువల్స్ని మీడియాకు అందించారు. మాస్కులు లేకుండా కస్టమర్స్లా వచ్చి నగల కోసం వచ్చారు, అటాక్ చేశారు. ఎక్కడా కూడా వాళ్ళు దొంగల్లా కనిపించకుండా మాస్కులు ధరించలేదు. ఏది కూడా కనీసం ఒక మాస్క్ కానీ, లేదంటే ఒక స్కార్ఫ్ లాంటిది కానీ, కర్చీఫ్ కానీ ఏది కూడా వాళ్ళు వాడలేదు. ఒక ముసుగు కానీ ఏది కూడా వాడకుండా కస్టమర్స్లా వచ్చి యాక్ట్ చేసి పెద్ద మొత్తంలో బంగారంతో పరారయ్యారు.